అంతా శ్రీశైలం ట్రిప్ అంతా మంచి సక్సెస్ఫుల్ కావాలి మైసమ్మ తల్లి. మనం వెళ్లే శ్రీశైలం ట్రిప్ కి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని చెప్పేసి ఆవిడ్డు మైసమ్మ తల్లిని అయితే వేడుకోవడం జరిగింది. సో మా తాతల కాలం నుంచి మా తలమూరకైనా సరే ఎవరైనా మా విలేజ్ పీపుల్ ఇక్కడ ప్లాన్ చేసినప్పుడు మాత్రం సో ఖచ్చితంగా అయితే మా వాగుడు మైసమ్మ తల్లిని మొక్కి అయితే వెళ్తారు. సో మనకైతే పెట్రోల్ కావాలి కాబట్టి పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం. సో ఎన్నో ఆటంకాల తర్వాత ఫైనల్ అయితే మేము శ్రీశైలం ట్రిప్ అయితే స్టార్ట్ అయినాం. మీట్ మై డ్రైవర్ కాశం, సీనియర్ డ్రైవర్. అన్న డ్రైవింగ్ చేస్తుంటే ఎట్లుంటది అంటే, సో ఇప్పుడే మేమైతే స్టార్ట్ అయినాం శ్రీశైలానికి. సో దీనికి ముఖ్య కారకుడు ఎవరు అని అంటే శ్రీశైలం ట్రిప్ కి మీట్ మై బ్రదర్ విశ్వజిత్. అండ్ ఇంకా దీనికి సపోర్ట్ చేసింది అన్నిటికీ బడ్జెట్ ప్రొడ్యూసర్ ఎవరు అని అంటే ఈ ట్రిప్ కు ఈయన్నే మిస్టర్ సన్నీ శివకుమార్ యాదవ్. సో ఫైనల్ అయితే మనం అయితే స్టార్ట్ అయినాం. సో ఎవ్రీథింగ్ దారిలో మనకు ఏమైతే ఉంటాయో గుడ్లు కానీ ఇంకా ఏదైనా సరే ప్రతిదీ మనం విజిట్ చేసుకుంటూ పోతాం. సో అన్నీ మీకు క్లియర్ కట్గా ఈ ట్రిప్లో అన్నీ చూపిస్తా. సో ఒక్కొక్కరు ఎన్నెన్ని సార్లు శ్రీశైలం పోయారు అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మన డ్రైవర్ సాబ్ కాశీ, ఎన్నిసార్లు వెళ్ళినావు రా నువ్వు శ్రీశైలానికి? అన్నా నేను ఒక్కసారి పోయినన్నా. ఒక్కసారి? ఎప్పుడు రా? మా నాయనమ్మ చచ్చిపోయినప్పుడు నిద్రయ్యనికి తీసుకుపోయారన్నా నన్ను. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఓకే, నానమ్మ చనిపోయినప్పుడా? అవునన్నా. అట్లా కూడా పోతారా? నువ్వు పోలేదా అన్న? అంటే మేము పోయినాం కానీ శ్రీశైలం అయితే వెళ్ళలే. సో నియర్ బై టెంపుల్ కి వెళ్ళినాం. సో ఓకే, మరి రాజాసాబ్ మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? ఇది నా థర్డ్ టైం అన్నా. థర్డ్ టైమా? ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళాం, సెకండ్ టైం నా 10th క్లాస్ ఉన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. ఓకే, ఇది థర్డ్ టైం. ఓకే, ముచ్చట మూడోసారి అన్నమాట ఇది. సో నెక్స్ట్ మరి ప్రొడ్యూసర్ సాబ్ మీదే? నేను మంత్లీ 1 టైం వెళ్తా బాయ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్తావా మంత్లీ 1 టైం? 1 టైం వెళ్తా బాయ్. ఓకే, మరి శ్రీశైలంలో ఏ దేవుడు ఉంటుందో తెలుసా నీకు? మల్లికార్జున స్వామి. ఓకే, అవును బాయ్, అందరిని అడుగుతున్నావు, నువ్వెప్పుడు పోయినావు బాయ్? నేను పుట్టకంటే ముందు మా మమ్మీ డాడీ వెళ్ళి శ్రీశైలంలో మొక్కిరంట. అవునా? మొక్కిన తర్వాతనే నేను పుట్టానంట. అచ్చా. సో మా మమ్మీ డాడీ కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు. సో నేను పుట్టిన తర్వాత కూడా నా పుట్టెంటికలు అనేది కూడా నేను శ్రీశైలంలోనే తీసుకున్నాను. నన్ను వినలేదు బాయ్. అరే అప్పుడు నువ్వు పుట్టలేదురా బాయ్. ఇంకా పుట్టెంటికలు అయితే నేనైతే శ్రీశైలంలో తీసుకున్నా. దాని తర్వాత మేము ఫ్యామిలీ ట్రిప్ ఒక 2-3 టైమ్స్ వచ్చి ఉంటాం ఫ్యామిలీతోని. దాని తర్వాత ఫ్రెండ్స్తో కూడా 2-3 టైమ్స్. సో ఓవరాల్గా నేనైతే ఇది 7th టైం అని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు బాయ్ మీ భార్యతోనా? ఇక మోస్ట్లీ అంతే ఉంటుంది. అంటే నేను అనుకునే అన్ని సక్సెస్ అయ్యింది అనుకో. మోస్ట్లీ నేను నెక్స్ట్ మా వైఫ్ తోనే వెళ్తుంటా కావచ్చు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మొత్తం మీద అయితే మనం అయితే 50 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయితే చేసినాం. ఇంకొక మనం 50 కిలోమీటర్స్ వెళ్తే మనకు శ్రీశైలం అయితే రీచ్ అయిపోతాం. సో ఈ లోపల మన ప్రొడ్యూసర్ షాప్ కి ఇక కొద్దిగా తిప్పుతుందంటే ఆపినాం. ఇట్టాడు కదా అవుతుంది అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి చెప్పడానికి? ఆయన దగ్గర కార్ చుట్టూ తిరిగిండు. మళ్ళీ ఆడ ఎందుకో కొద్దిగా డిస్టర్బ్, కడుపులో ఏదో స్టమక్లో ఇబ్బంది అనిపిస్తే కానీ ఆపినాం. సో ఎందుకనంటే మేము ఆపపోతుంటే కంటిన్యూషన్లో వెళ్తుంటాం కానీ ప్రొడ్యూసర్ సార్ ఏం చేసినా అని ప్రొడ్యూసర్ సార్ చీట్లోనే ఉంటుంది కాబట్టి సో అందుకనే ఆయనకు విలువ ఇచ్చి మరి ఆపినాం ఇక్కడ. సో అంతసేపు మన దేవర్ సాబ్ కూడా కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నాం. సో నెక్స్ట్ ఇంకెళ్తాం. సో మనం అయితే ఆల్మోస్ట్ శ్రీశైలం చేరుకున్నాం. సో సాక్షి గణపతి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. మళ్ళీ ప్రొడ్యూసర్ సార్కి జర సుస్థ అయింది అని అంటే ఆపినాం. సో ఇంకా ఇప్పుడు వెళ్ళి రూమ్స్ చూసుకోవాలి. సో మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకైతే ముందే ఫోన్ చేసినాం, రూమ్స్ బుక్ చేయమని చెప్పినాం. సో అక్కడికి వెళ్ళినాక ఆ రూమ్స్ ఎట్లున్నాయో మొత్తం ఎవ్రీథింగ్ అనేది చూపిస్తా. సో స్టే ట్యూన్. ఫ్రెండ్స్ లోపల తెల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్యాన్ ఉంది, లైట్ ఉంది, స్విచ్ బోర్డ్ ఉంది, చార్జింగ్ ఇది వేరు. ఆడ చూడడానికి అర్థం కూడా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఎవరికైనా చూపించండి రా గైస్. మొత్తం అయితే శ్రీశైలం వచ్చేసినాం. ఏసీ రూమ్ తీసుకుందాం అంటే ఆల్రెడీ అన్ని బుక్ అయిపోయినాయి. అన్ని బుక్ అయిపోయి లాస్ట్ కు ఒక ఏసీ రూమ్ దొరికింది. అది కూడా ఏసీది ఇంతకు ముందు కట్టేసిందేమో, ఇప్పుడు కొత్త రూమ్ లేక
పాత రూమ్ తీసేసుకున్నాం. సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా రూమ్ నుంచి చదవడానికి. సో ఇది డోర్ ఉన్నట్టు, ఇది మన డోర్ అయితే అంత క్వాలిటీ ఏం లేదు. దొంగలాంటి కూడా పడవచ్చాము. ఏమన్నా ఇందులోకి వచ్చినా కానీ పైసలు ఏమన్నా అని తీసుకొని జేబులో పెట్టుకొని దర్శనానికి వెళ్ళండి. లోపలికి వచ్చేస్తే ఇక్కడ మాకు పాడబడ్డ ఫ్యాన్ ఉంది, ఇక్కడ మాకు పాడబడ్డ బోల్ట్ ఉంది, ఇవి లైట్స్ అన్నట్టు లైట్ ఇది ఒక ప్లగ్ సిస్టమ్ చేసిండు చార్జింగ్. ఇక్కడ మన డ్రైవర్ సార్ కలిసిపోయాడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. సో ఫైనల్గా అయితే శ్రీశైలంలో వచ్చి రూమ్ తీసుకొని ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాం. సో మనోడు అసలు కార్లో ఉన్న కాడ నుంచి ఏమంటున్నావురా? ఏంటి బాబా అన్న ఇంకోసారి సో అది బాధ అన్నమాట. సో 8 o'clock అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు 8 అవుతుంది, చలో వెళ్దాం. ఫ్రెండ్స్ ఇదే మన భోజనశాల. ఒక 10-20 minutes లో శుభ అవుతుందంట. మేము కూడా ఆకలి అవుతుంది, రెడీ అవుతున్నాం తిందామని చెప్పేసి ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నాం. త్రీ 3:30కి అయితే అలారం పెట్టుకున్నాం. సో డైరెక్ట్ అయితే పాతాళగంగ స్టార్ట్ అయ్యి వచ్చేసరికి పాతాళగంగ వ్యూ అయితే ఇలా ఉంది. సో అందరం అయితే పాతాళగంగలో మునిగి స్నానాలు అయితే చేసుకున్నాం. సో పాతాళగంగలో మునిగి పాపాలు అయితే తొలగించుకున్నాం. ఫుల్ చలి అయితే పెడుతుంది. సో ఫైనలీ ఏంది ఇదేంది ఎడుకున్నా మనం పాతాళగంగ పోయి పాపాలు మొత్తం తొలగించుకున్నాం. మా డేమర్ సాబ్ ఇంత పొట్టేసుకొని బాగా నడుస్తున్నాయి కానీ ఇక్కడ మా భాయి ఉంది మొత్తం కరిగిపోతుంది. చాలా పాపాలు చేసినట్టుండు. పాపాలు చేయాలంటే ఇంకా 2 సార్లు ఉండాలేమో. ఓకే చలో రైట్స్. సో ఫైనల్గా అయితే మేము పాతాళగంగ పోయి స్నానం అయితే అన్నీ చేసుకున్నాం. మళ్ళా రూమ్కి వచ్చి రెడీ అవుతున్నాం. ప్రొడ్యూసర్ షాప్ అయితే చాలా దూతుండు మరి. ఇంకా ఇప్పుడు వెళ్ళి దర్శనం తీసుకుంటాం. దర్శనం తర్వాత మళ్ళీ వెళ్తాం. బాయ్. ఓం నమ శివాయ. ఏదేమైనా సరే దర్శనం అయితే మాకు మంచిగా అయింది. తొందరగా 1/2 అవర్లోనే మేము మంచిగా దర్శనం చేసుకున్నాం. దాని తర్వాత మన ముఖ్యంగా మేము అందరం ప్రసాదం భక్తులం కాబట్టి అయితే లడ్డు తీసుకున్నాం. చూద్దాం లడ్డు టేస్ట్. ఆల్రెడీ మన వాళ్ళు తీస్తూనే ఉండరు. అయితే కూడా తినదు. సూపర్ ఉంది లడ్డు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నాకు తెలిసి తిరుపతి లడ్డు శ్రీశైలం లడ్డు ఫేమస్ ఇక. అసలు లడ్డు ఇంత టేస్ట్ ఎందుకు ఉందంటే అసలు మేము ఎవరైనా పైసలు కట్టి తీసుకోలేదు. సో ఎవ్రీథింగ్ మాకు ప్రొడ్యూసర్ సారే ఉంటారు కాబట్టి ఆయన తీసుకుంటే ఎందుకు ఇంత టేస్ట్ అనిపించింది. నేను 2-3 times వచ్చినా చెప్పిన కదా. సో అప్పుడు తింటే నాకు ఇంత టేస్టీ అనిపించలేదు. అప్పుడు నేను అనుకున్నా. కానీ ఈసారి మాత్రం ప్రొడ్యూసర్ ఇప్పించినందుకు ఎందుకు బాగా టేస్టీ అసలు అమోహం. ఎవ్రీథింగ్ అంతే అనిపిస్తుంది సార్. మీరు ప్రొడ్యూసర్ గా చేస్తా అంటే నేను ఏడికైనా రెడీ సార్. సో ఫైనల్ అయితే టిఫిన్ చేయడానికి వచ్చినాం. ఎట్లా ప్రొడ్యూసర్ సార్ టిఫిన్? సో టిఫిన్ మాత్రం వరస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ఎవరు మ్యాక్సిమం శ్రీశైలం వస్తే మాత్రం అసలు టిఫిన్ మాత్రం చేయకండి. ఎట్లా ఉంది నా టిఫిన్? సో ఎక్కువ హెవీ ఆయిల్ ఉంది. సో ప్రిఫర్ చేస్తే ఇడ్లీ ప్రిఫర్ చేయండి, ఇడ్లీ బెటర్. కానీ మిగతా ఏ టిఫిన్ తిన్నా కానీ అసలు చాలా వరస్ట్ ఉంది. చట్నీస్ కూడా అంత టేస్టీగా లేవు. సో ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే మేము మ్యాక్సిమం హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేసుకోండి, బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకేంటంటే అసలు యాక్చువల్ ఏమైందంటే ఈ 2 బెడ్లు ఉన్నాయి కదా, ఈ 2 బెడ్ల కింద నల్లులు ఉన్నాయి. అసలు మేము కూడా అబ్జర్వ్ చేయలేదు. సో ప్రొడ్యూసర్ సార్ నేను ఏమైందంటే శ్రీశైలం వచ్చే హడావిడిలో ఆయన కొద్దిగా సుస్థ వచ్చినప్పుడే ఇట్లా ఇక్కడ సత్రం దగ్గర అన్నం పెట్టారు. సో అన్నం తిని ప్రసాదం తిని పండిండి వచ్చి బెడ్ మీద వండినంటే లేవలేడు. సో మేము కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి పడుకోవడంగానే అసలు ఏదో పారాడినట్టు అనిపించింది. మేము బెడ్షీట్ తీయగానే చూస్తేనే కుప్పలు ఉన్నాయి నల్లులు. అసలు ఆ నల్లులు మాత్రం మాకు లిటరల్లీ చెప్తున్నాం మా ముగ్గురికి ఒక్కొక్కరికి నరకం చూపించినాయి. ప్రొడ్యూసర్ సార్ మాత్రం మస్తు వండుకున్నాడు. సో నాకు తెలిసినంత వరకు నల్లులు మాకు నరకం చూపిస్తే నల్లులకి నరకం చూపించింది మాత్రం ప్రొడ్యూసర్ సారే. ఆ నల్లులకు నరకయాతన చూపించిన మా ప్రొడ్యూసర్ సార్కి జై హో జై హో.
సో గైస్ మన నెక్స్ట్ ప్లాన్ ఏంది? ఎటు వెళ్దాం? ఛత్రపతి శివాజీని చూద్దాం. ఛత్రపతి శివాజీ దగ్గరికి. ఓకే, ప్రొడ్యూసర్ మీకు తెలుసా ఛత్రపతి శివాజీ? ఓకే, సో గాయస్ ఇప్పుడే మన డ్రైవర్ చేంజ్ అవ్వడం జరిగింది. కొత్త డ్రైవర్ ఎక్కాడు. బాయ్ బోల్తే అంట, మరి బాయ్ ఎట్లా నడుపుతాడో చూడాలి. భయం అవుతుంది భయ నాకైతే. ఫస్ట్ నాకు ఈ బాయ్ నడిపితే వార్నింగ్ 1 టైం అయింది. మరి ఈ బాయ్ నడుపుతాడు కాబట్టి ఇప్పుడు ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. సో గైస్ మనం అయితే ప్రసాదం అన్ని టిఫిన్స్ అయితే అన్ని కంప్లీట్ చేసుకున్నాక శివాజీ మహారాజ్ దగ్గరికి అయితే చూడడానికి వచ్చాం. సో మనం ప్రొడ్యూసర్ సార్ గారు ఎప్పుడు అంటుంటారు ప్రతి మంత్ వస్తుంటాడంట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం. మొత్తం బ్లాక్ అయితే ఉంటుంది. బయట జబర్దస్త్ అసలు. సో బయట అయితే చూడడానికి సో బ్యూటిఫుల్ గా ఉంది. సో లోపల కూడా ఈసారి కొన్ని చేంజెస్ చేసిరు. సో ఆ చేంజెస్ అనేది మీకు చూపిస్తా. చూడండి బయట ఫస్ట్ మన బ్యాక్గ్రౌండ్ లో కనిపించే ఛత్రపతి మహాశివరాజు యొక్క సో ఇదే అన్నమాట. సో మన ప్రొడ్యూసర్ సార్ని అడుగుదాం, టికెట్ అయితే తీసుకుంటాడు. చలో డన్. సో గైస్ మనమైతే శివాజీ మ్యూజియం దగ్గరికి వచ్చినాం. సో ఇదైతే శివాజీ మ్యూజియం. సో పక్కన ఉన్నది మాత్రం శివాజీ యొక్క విగ్రహాలను, తన యొక్క అష్టప్రధానులు అంటే ఆయన రాజ్యంలో ఉన్న అష్టప్రధానులు మరియు శివాజీ రాజు యొక్క ప్రతిమలు అన్నీ ఉంటాయి అన్నమాట, విగ్రహాలు. సో మ్యూజియంలో అయితే ఏంటంటే శివాజీ యొక్క జీవిత చరిత్ర అనేది ఉంటుంది. మొత్తం అసలు ఆయన ఎన్ని రాజ్యాలను జయించిండు, ఎన్ని రాజ్యాలను ఆక్రమించుకున్నాడు, ఏ యుద్ధంలో ఓడిపోయాడు, ఏ యుద్ధంలో గెలిచిండు అనేది మొత్తం ఇన్ డీటెయిల్గా అనేది ఈ మ్యూజియంలో అయితే పొందపరచడం జరిగింది. సో మనమైతే లేచి ఒక లుక్ అయితే ఇద్దాం. చలో. చాలాసేపు అనంత అయితే వీళ్ళు అలసిపోయారు. మనం ఇక్కడే శ్రీశైలం బ్రిడ్జ్ కింద ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఉంది. సో ఇక్కడికి వచ్చి మనం అయితే కొద్దిగా డ్రింక్స్ తీసుకుంటున్నారు మన వాళ్ళు. సో ఇక్కడనే ఫిషింగ్ కూడా జరుగుతుంది. సో అవి కూడా చూడడానికి వచ్చాం. సో గైస్ మనం అయితే గంగ దగ్గరికి అయితే వచ్చినాం. ఇది పాతాల గంగ. సో అటు సైడ్ అయితే డ్యామ్ వ్యూ ఉంటుంది. ఒకసారి అటు సైడ్ చూపి. సో అదైతే డ్యామ్ అన్నమాట. ఒకసారి జూమ్ చేయి. 2x 3x 4x. సో ఇది డ్యామ్ వ్యూ. సో ఇక్కడైతే మనం గంగలకు దిగి నేరుగా వాటర్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వాటర్ దేనికనంటే మన ఇంట్లో ఎప్పుడన్నా దేవుని పటాలు కడగడానికి కానీ, సో ఏదైనా రథమైనప్పుడు కానీ, ఎవ్రీథింగ్ ఏదైనా శుద్ధి చేసుకోవడానికి వాటర్ని అయితే యూజ్ చేస్తారు. మా మమ్మీ చెప్పింది. సో మా మమ్మీ కోసం అని చెప్పి ఇక్కడ గంగలోకి దిగి వాటర్ అయితే తీసుకోవడం జరుగుతుంది.